బక్రీద్ పండుగ సందర్భంగా గత సంవత్సరం మెదక్ పట్టణంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఇప్పుడు ఈరోజు ఎస్పీ మెదక్గా ఛార్జ్ తీసుకున్నాను. సో నేను ఇంతకుముందు ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్పీగా చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి నిన్న వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. సో జిల్లాలో ముఖ్యంగా మనకు ఇప్పుడు కొత్తగా ఎల్లుండి బక్రీద్ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మనం అన్ని చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అన్ని రకాలుగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసాము. అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు, దాదాపు 150 మంది పోలీసులతో అన్ని చోట్ల కూడా మనం బందోబస్తు పెట్టాము. పెట్రోలింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. ప్రజలు కూడా సహకరించాలి. అన్నెసరిగా వేరే దానికి పోకుండా ఏమైనా సమాచారం ఉంటే మీరు మా పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వాలి, కానీ సొంతంగా మీరు రంగంలో దిగడం అని చేయవద్దు. అది కూడా చట్టరీత్యా నిజం అవుతుంది. సో కాబట్టి అదే చేయాలి. ప్లస్ వాట్సాప్లో కూడా ఈ టైంలో చాలా వాట్సాప్ కానీ అలాగే సోషల్ మీడియాలో వస్తుంటాయి. వాట్సాప్ గ్రూప్లో కూడా నెగిటివ్ వార్తలు, ఏమైనా నిజమైన వార్తలు వస్తుంటాయి. వాటిని కూడా 80% మీరు నిర్ధారించుకోకుండా వాటిని ఎక్కడ పోస్ట్ చేయొద్దు. పోస్ట్ చేసినా కానీ, లేకపోతే షేర్ చేసినా, లేకపోతే లైక్ చేసినా అన్నీ కూడా నేరాలే. చేసిన వారి పైన ఖచ్చితంగా అడ్మిన్ అలాగే మెంబర్స్ పైన కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మీ అందరూ కోరేదంటే మెదక్ జిల్లా ప్రజలకు పోలీసు వ్యవస్థ సహకరించండి. మేమంతా మీ పద్ధతి కోసం పనిచేస్తాం. సో అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు చూస్తాం.